టాలీవుడ్ సినిమాల పరంగా చాలా వరకు ఓవర్సీస్ లో స్పెషల్ షోలు వేయడం అనేది కామన్ గా జరుగుతూ ఉంటుంది. కానీ తెలుగు రాష్ట్రాలలో రిలీజ్ కి ముందు రోజు బెనిఫిట్ షోలు రెగ్యులర్ గా జరుగుతూ ఉంటాయి. కానీ ఇప్పుడు వాటికన్నా ముందు రెగ్యులర్ షోల మాదిరిగానే సెకండ్ షోలకే సినిమాను రిలీజ్ చేస్తూ స్పెషల్ షోలుగా వీటిని పిలుస్తూ ఉండగా లాస్ట్ ఇయర్ పుష్ప 2 తో ఈ ట్రెండ్ సాలిడ్ గా మొదలవ్వగా ఇప్పుడు ఆ ట్రెండ్ లో భాగంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు సినిమా కూడా స్పెషల్ షోలను దక్కించుకొని ఎక్స్ట్రాడినరీ కలెక్షన్లను అందుకొని దుమ్ము దులిపేసింది. బాక్సాఫీస్ దగ్గర సినిమా ఓవరాల్ గా స్పెషల్ ప్రీమియర్ షోలకు ఎక్స్ట్రాడినరీ కలెక్షన్లతో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ వసూలను సొంతం చేసుకోవడం విశేషమని చెప్పవచ్చు. కాగా మొత్తం మీద సినిమా బాక్సాఫీస్ దగ్గర స్పెషల్ ప్రీమియర్ షోలతో తెలుగు రాష్ట్రాల్లో 13 కోట్ల వరకు గ్రాస్ ను, ఇండియా మొత్తం మీద 15 కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్ అందుకొని ఆల్ టైమ్ టాప్ 2 బిగ్గెస్ట్ ప్రీమియర్ షో కలెక్షన్ సొంతం చేసుకుని దుమ్ము దులిపేసింది. లాస్ట్ ఇయర్ డిసెంబర్ లో వచ్చిన మోస్ట్ అవైటెడ్ బిగ్గెస్ట్ పాన్ ఇండియా సీక్వెల్ అయిన పుష్ప 2 సినిమా ఓవరాల్ గా తెలుగు రాష్ట్రాల్లో 13.5 కోట్లకు పైగా గ్రాస్ మార్కును అందుకోగా కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా మొత్తం మీద కలెక్షన్లతో కలుపుకొని 16 కోట్లకు పైగా గ్రాస్ మార్కును సాధించి బిగ్గెస్ట్ స్పెషల్ షో కలెక్షన్ అందుకున్న సినిమాగా నిలిచింది. కానీ ఆ సినిమాతో పోల్చితే చాలా కాలం డిలే అయిన హరిహర వీరమల్లు సినిమా నైజాం లో బుకింగ్స్ చాలా లేట్ గా ఓపెన్ అయినా కానీ ఓవరాల్ గా మొదటి రోజు 15 కోట్ల దాకా గ్రాస్ బుకింగ్స్ ను దక్కించుకోవడం మామూలు విషయం కాదనే చెప్పాలి. ఓవరాల్ గా రెండు సినిమాలకు మధ్య తేడా కోటిన్నర రేంజ్ వరకు మాత్రమే ఉండే అవకాశం ఉండటంతో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఏ రేంజ్ లో బాక్సాఫీస్ దగ్గర ఊచకోత కోసాడన్న దానికి ఇది నిదర్శనమని చెప్పాలి. మొత్తం మీద స్పెషల్ షోల కలెక్షన్ల పరంగా పుష్ప టాప్ లో కొనసాగుతూ ఉంటే టాప్ 2 లో హరిహర వీరమల్లు సినిమా నిలిచిందని చెప్పాలి. ఇక టాలీవుడ్ లో అప్కమింగ్ టైమ్ లో మరిన్ని సినిమాలు ఇలా స్పెషల్ షోలతో రిలీజ్ అయ్యే అవకాశం పుష్కలంగా ఉందని చెప్పవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.